వారి ప్రార్థన ఆశీర్వాదంతో కూడిక ముగిస్తాం. అందరూ మోకరిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు. ఈ బిడ్డల ప్రేమ పాత్రను ఇచ్చినటువంటి గుప్పిలు ఇప్పించిన కానుకలను మీరు దీవించండి. నీ సేవలో నీ పరిచయలో వాడబడే దానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. చక్కని వాతావరణాన్ని మీరు ఇచ్చారు ప్రభువానైనా. పొలాలకు కావలసినటువంటి సమృద్ధిని వర్షం మీరు కురిపించమని తండ్రి, శ్రేష్టమైనటువంటి ఫలములను మీ బిడ్డలందరూ పొందుకునే దానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, బలమైన కార్యము జరిగించండి. మంచి సమృద్ధి అయిన వర్షం కుమ్మరించి ప్రభు అయిన కాలువలకు నీరు వచ్చి ప్రభు యథావిధిగా మంచి పంటలు ఈ ప్రాంతంలో పండేదానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డలకు చేతి నిండా పనిని దయచేయండి. మా తండ్రి, మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మా విమోచకానికి స్తోత్రాలు. ప్రభువానైనా ఈ యొక్క సభ్యంతరం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో యేసు నామములో మేలు జరుగును గాక. ఆమేన్. సమస్త కీడులు తొలగిపోను గాక. ఆమేన్. సమస్త ఆపదలు తొలగిపోను గాక. ఆమేన్. తండ్రి, రక్షణ పొందిన కుటుంబాలలో గొప్ప వెలుగు ఇది మొదలుకొని ఉండును గాక. ఆమేన్. మీ బిడ్డలు వెంటనే మీరు ఉండి మీ బిడ్డలను ధైర్యపరిచి మీ బిడ్డలను బలపరిచి మీ బిడ్డలను మీరు పోషించమని తండ్రి, మీ బిడ్డలు ఉన్న దాంట్లో నుండి సమృద్ధి అయిన దాంట్లో నుండి శ్రేష్టమైన కానుకలు వారికి ఉన్న కొలది మనస్ఫూర్తికంగా ఇచ్చిన కానుకలను మీరు దీవించమని ప్రభువా, ఇచ్చిన స్తములను కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వాదించండి. అవి నీ పరిచయలో వాడబడేదానికి సాయం చేయమని, ఆ పరిచయకు ప్రతిఫలంగా మీ బిడ్డలందరిపైకి దీవెనను పంపించమని, ఈ పరిచయలో పాలు పంపులు పొంది సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ నిండిన సహవాసం సన్నిధిని ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యమైన సన్నిధి అయిన సమాధానమైన వెలుగు మనందరికీ తోడై నడిపించబడదుము గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇలాంటి కూడికలు మీ గృహాలలో కూడా జరగాలని మీకు ఆశ ఉన్నట్టయితే మీరు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మీ గృహాల దగ్గర కూడా ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తాం. మీరందరూ రక్షణ పొంది స్థానికంగా ఎక్కడ మీకు మందిరం అందుబాటులో ఉన్నా వెళ్ళండి, దేవుని మాటలు వినండి, దేవుని దీవెనలు పొందండి. ప్రభులో మీరు జీవిస్తే చాలు, ప్రభు కొరకు మీరు బ్రతికితే చాలు, ప్రభులో అంటు కట్టబడి మీరు ఫలిస్తారు కనుక